తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లోనూ మోస్తారు వర్షాలైతే కురిశాయి. ఇక అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యింది. అయితే ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఈ జూలై నెలలో వర్షపాతం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత కొన్ని రోజులుగా చూస్తున్నాము మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితులు అయితే కనిపించాయి. కానీ నిన్న ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయి హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు మోస్తారు వర్షం, అక్కడక్కడ భారీ వర్షం కూడా కురిసింది. అయితే మళ్ళీ సడన్ చేంజ్ ఎందుకు అంటారు? ఇక నుంచి ప్రాపర్గా మనకి వానలు కురుస్తాయి అని చెప్పుకోవచ్చా? మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా మనకి దగ్గరలో ఏదైనా సినాప్టిక్ ఫీచర్ ఉన్నట్టయితే, అంటే ఏదైనా అల్పపీడనం కానీ, ద్రోణి కానీ, ఇటువంటివి మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కానీ, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో కానీ జనరల్గా ఏర్పడుతుంటాయి. సో ఆ ప్రాంతంలో ఏర్పడినప్పుడు మనకి ఈ మాన్సూన్ గాలుల్లో మరింత చురుకుదనం వచ్చి బాగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. అయితే మనకి ఈసారి మాన్సూన్ ఎర్లీగా ప్రవేశించిన తర్వాత ఫర్దర్గా ముందుకు సాగడానికి కొంత అనుకూల పరిస్థితులు లోపించినందువల్ల ఇంచుమించు ఒక 2 వారాల పాటు పెద్దగా ముందుకు సాగలేదు. దానివల్ల ఈ మాన్సూన్ ఫ్లోలో కూడా పెద్ద ఊపు లేనందువల్ల మనకి కొన్నాళ్ళ పాటు మళ్ళీ డ్రైనెస్ అది చూసాము. జూన్ నెలలో మనకి 20-25% ఓవరాల్గా డెఫిసిట్ కూడా ఉంది. తెలంగాణ రాష్ట్రం అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో 20-25% డెఫిసిట్ కూడా ఉంది. అయితే జూన్ లాస్ట్ వీక్ నుంచి ఈ మాన్సూన్ గాలుల్లో కొంచెం పురోగతి లభించి మనకి ముఖ్యంగా ఇటు పశ్చిమ దిక్కు నుంచి అటు గుజరాత్లోకి, ఇటు తూర్పు దిక్కు నుంచి వెస్ట్ బెంగాల్లోకి ప్రవేశించి ఓవరాల్గా గత 3-4 రోజుల్లో మొత్తం భారతదేశం అంతా కూడా ఇంక్లూడింగ్ రాజస్థాన్, ఢిల్లీ అన్ని ప్రాంతాల్లో కూడా ఓవరాల్గా మాన్సూన్ ఋతుపవనాలు పూర్తిగా కవర్ చేయడం జరిగింది. ఈ మాన్సూన్లు పూర్తిగా కవర్ చేయడం పూర్తయినాక మనకి ఈ మాన్సూన్ గాలులు, అంటే ఈ పశ్చిమ దిక్కు నుంచి వచ్చే గాలుల్లో ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఆ ద్రోణి యొక్క పొజిషన్ను బట్టి ఆ ద్రోణికి దక్షిణ దిక్కులో ఎక్కువగా వర్షాలు పడుతుంటాయి. ఈ ద్రోణి కూడా మనకి గత 4-5 రోజుల నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్, అటు వెస్ట్ బెంగాల్ ఆ ప్రాంతంలో తెలంగాణకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు, కొద్దిపాటి డ్రిజిల్ ఇటువంటి వర్షమే చూసాము. అయితే నిన్నటి నుంచి ఈ ద్రోణి కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్ ప్రాంతం వరకు, అంటే మనకి ఉత్తర తెలంగాణ జిల్లాలకి కొద్దిగా దగ్గరగా వచ్చినందువల్ల గత 2 రోజుల్లోనూ ఉత్తర తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు, అలాగే రాష్ట్రం అంతా కూడా ఇటు క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు, మోడరేట్ రెయిన్స్ పట్టడం మనం చూస్తున్నాం. సరే, అయితే నిన్న చూస్తే హైదరాబాద్తో పాటు ఏ జిల్లాలలో మనకు ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది? అత్యధికంగా ఎక్కడ నమోదైంది? నిన్న అత్యధికంగా 9 సెంటీమీటర్ల రెయిన్ఫాల్ మహబూబాబాద్ జిల్లాలో రికార్డ్ అయిందండి. అట్లాగే 7 సెంటీమీటర్ల పైబడి మనకి భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్, హనుమకొండ ఈ జిల్లాల్లో 7-8 ప్రదేశాల్లో మనకి 7 సెంటీమీటర్ల పైబడి భారీ వర్షాలు రికార్డ్ అయ్యాయి. రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా ఒక మోస్తరు నుంచి వర్షాలు, అంటే 3-5 సెంటీమీటర్లు, కొన్ని చోట్ల 2-3 సెంటీమీటర్ల వర్షపాతం, మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కూడా విస్తృతంగా వర్షాలు నిన్న పట్టడం జరిగింది. సో ఈ రోజు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ఏ జిల్లాలకైనా అలర్ట్స్ జారీ చేశారా? ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు కూడా ఈ ద్రోణి పొజిషన్ ఇంచుమించు అలాగే ఉండటం వల్ల మళ్ళీ ఈ నార్త్ తెలంగాణ, ఉత్తర తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు, అంటే ఇప్పుడు మనం ఇటు కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కుమరం భీం, మంచిర్యాల్, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఈ వరంగల్, హన్మకొండ ఈ జిల్లాల్లో భారీ వర్షం, అంటే 7 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సరే, అయితే వర్షాలతో పాటు ఈదురుగాలులను కూడా చూస్తున్నాము. మరి రానున్న రోజుల్లో ఆ ఈదురుగాలుల ప్రభావం ఏ విధంగా ఉంది? వర్షాలు ఉరుములు మెరుపులతో కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉందా?
మాన్సూన్ పీరియడ్లో ముఖ్యంగా మాన్సూన్లు ప్రవేశించే మొదటి రోజుల్లో ఈ ఈదురుగాలులు వేగం ఎక్కువగా ఉంటుందండి. సో వర్షం పడిన చోట్ల పడని చోట్ల అన్ని చోట్ల కూడా ఈదురుగాలుల ప్రభావం అయితే ఉంటుంది. సో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగే అవకాశం ఉందని అన్ని జిల్లాలకి కూడా మనం అలర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకుంటే జూలై మంత్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? మనకి అంటే వర్షాకాలం ఎర్లీగా వచ్చినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో వర్షపాతం నమోదవ్వట్లేదు. లోటు వర్షపాతంలోనే తెలంగాణ రాష్ట్రం అయితే ప్రస్తుతానికి ఉంది. మరి ఈ జూలై నెల ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఈ జూలై నెలకి మన ఢిల్లీ కేంద్ర విభాగం వారు రిలీజ్ చేసిన అంచనాల ప్రకారం జూలై నెలలో మనకి నార్మల్ రెయిన్ఫాల్ దానికంటే కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందండి. సార్ ఈ రోజు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని చెప్పారు. అయితే మిగతా రోజులలో పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చు? అంటే రేపటి నుంచి చూసుకుంటే రేపటి నుంచి రానున్న 4 రోజుల పాటు ఎట్లా ఉండొచ్చు పరిస్థితి? రాగల 2-3 రోజుల్లో కొద్దిగా వర్షపాతం మళ్ళీ తగ్గి అంటే భారీ వర్షాలు కాకుండా చెదురుమదురుగా ఒక మోడరేట్ రైన్సే ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ద్రోణి పొజిషన్ రోజు మారుతూ ఉంటుంది. మన ఈ ఋతుపవన ద్రోణి అని చెప్పాం కదా, ఈ ఋతుపవన ద్రోణి కనుక కిందకి దిగినప్పుడల్లా మనకి దగ్గరగా ఉన్నప్పుడల్లా మనకి భారీ వర్షాలు ఋతుపవనాల్లో వేగము ఇది చూస్తూ ఉంటాము. ప్రస్తుతానికి ఈరోజు దగ్గరలో ఉంది. ఇది కాకుండా మనకి సినాప్టిక్ ఫీచర్ స్పెషల్గా ఇటు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మనకి ఉత్తర కోస్తా తీరంలో ఏదైనా అల్పపీడనం కానీ ఈ ద్రోణి కానీ ఏర్పడినప్పుడు మరింత పురోగతి చెందే అవకాశం ఉంటుంది. రాగల 3-4 రోజుల్లో అటువంటి అవకాశం అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. థ్యాంక్ యూ సార్. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మొత్తం ఆకాశం అంతా కూడా మేఘావృతం అయితే కనిపిస్తుంది. ఈరోజు కొన్ని జిల్లాలకి అలర్ట్స్ను కూడా జారీ చేసినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి వర్షాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ వానలు ఉరుములు మెరుపులతో కూడి ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం